ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, దేవుని వాక్యములోని మర్మాలు మనల్ని, మన జీవితాలని బాగు చేస్తాయని, సరిచేస్తాయనే విశ్వాసంతోనే మనందరము ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలని వినటానికి మాలాంటి దైవ ప్రచారకులు లేదా విశ్వాసులు చెప్పేటటువంటి ఈ వాక్య బోధన వినటానికి మీరందరూ సిద్ధంగా ఉండి, ఆసక్తితో ఉండి, మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ఛానలే కాకుండా అనేక ఛానల్స్ మీరు సందర్శించడం ద్వారా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాక్యములోని మర్మాలను తెలుసుకొని వాటి ద్వారా మన జీవితాలను మనం సరి చేసుకునేటటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి పరిశుద్ధ గ్రంథము మనకి దోహదపడుతూ ఉంది. ప్రియమైన వారులారా, గమనించండి, మార్గదర్శకత్వం బాగా ఒక మంచిగా రోడ్డు వేసినటువంటి రోడ్డు మీద చేసే ప్రయాణానికి మనమే సొంతగా రాళ్లలో రప్పల్లో పోతూ ఒక దారి వేసుకోవడానికి ఎంత తేడా ఉందో గమనించండి. ఆల్రెడీ శుభ్రంగా ఉన్నటువంటి రోడ్డు మీద మనం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా మన ప్రయాణాన్ని సాగించి అందుకు మనం చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరవచ్చు. అలా కాకుండా అసదిటమైనటువంటి దారి లేకుండా ముళ్ళతో, కంపలతో, రాళ్లతో, రప్పలతో ఉన్నటువంటి ఆ యొక్క మార్గాన్ని మనమే స్వయంగా వేసుకుంటూ గమ్యం చేరాలంటే చూడండి ఎంత కష్టమో. ఇటు ఏమో పరిశుభ్రమైనటువంటి సిద్ధపరచబడిన రోడ్డు, ఈ మార్గ ప్రయాణం ఏమో సునాయాసంగా మన గమ్యానికి చేరుస్తుంది. ఇదేమో ముళ్ళుతో, కంపలతో, రాళ్లతో, రప్పలతో ఉన్నటువంటి ఈ దారిలో మన ప్రయాణం సాగితే ఇది ఎంత కష్టంగా మనం గమ్యాన్ని చేరడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో గమనించండి. కాబట్టి ఈ యొక్క గమ్యము చేరే క్రమంలో మనము ఏ మార్గాన్ని ఎంచుకుందాము? దేవుని పరిశుద్ధ వాక్యపు వెలుగులో వేయబడినటువంటి చక్కనైన ఈ యొక్క వాక్యపు వెలుగు మార్గంలో వెళ్ళి వెలుగు దేశంలోనికి, వెలుగు రాజ్యంలోనికి, ప్రభు సన్నిధిలోకి చేరటానికి ప్రయత్నం చేద్దామా? లేదా రాళ్ళు, రప్పలు, ముళ్ళు, ముతకలతో నిండి ఉన్నటువంటి వంకర టింకర దారిలో ప్రయాణం చేసి లేనిపోని శ్రమలు, ప్రమాదాలు, కష్టాలు కొని తెచ్చుకొని జీవితాన్ని నరకప్రాయం చేసుకొని గమ్యం చేరకుండానే మన జీవితాలని ముగించుకుందామా? రెండు మన చేతిలోనే ఉన్నాయి. రెండు మార్గాలు మన చేతిలోనే ఉన్నాయి. ఇది దేవుని వాక్యపు వెలుగులో వేయబడిన రోడ్డు, ఇది పాపం అనే అంధకార బంధురమైనటువంటి చీకటి రోడ్డు, మార్గము లేని రోడ్డు, గమ్యము లేని రోడ్డు, ఎక్కడి దాకా వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో కూడా తెలియనటువంటి రోడ్డు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే మన ప్రయాణం సుఖంగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోయింది కదా. ఇటు దేవుని వాక్యపు వెలుగు రోడ్డు, ఇది అంధకార బంధురమైన సాతాను అనే చీకటితో నిండినటువంటి ముళ్ళకంపల రోడ్డు. గాలి లేదు. ఇది మనల్ని గమ్యం చేరుస్తుందా? ఇది మనల్ని గమ్యం చేరుస్తుందా? నిర్ణయము నీది, నాది. అందుకని ప్రభు ఏం చేశాడంటే పరిశుద్ధ వాక్యం ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా, ప్రవక్తల ద్వారా, అనేక మంది తన సేవకుల ద్వారా గ్రంథములో 66 గ్రంథాల్లో వాక్యాన్ని నిక్షిప్తం చేశాడు. కానీ నువ్వు ఇలాగే ఉండు, ఇలాగే చేయని కాకుండా నీకు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇదిగో నీకు ఈ వాక్యం, ఇదిగో ఈ వాక్యం చెప్తున్నా, ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించి అనుసరించావా, నా దగ్గరికి వస్తావు. లేదు, నా ఇష్టానుసారంగా జీవించి బ్రతుకుతాను, ఎలా జీవించినా నాకు ఇష్టమే అని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తావా, ఇదిగో నీ గమ్యం. రెండిటికి మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛకి కారణం ఏంటంటే వివేకంతో కూడిన నైతికత మనకున్నది. దేవుడు మనకి వివేకము కలిగిన నైతిక జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ వివేకము, ఆ విచక్షణ అనే నైతిక జీవన విధానాన్ని మనం గనక సరైన క్రమ మార్గంలో పెట్టుకుంటే దేవుని సన్నిధి అతి సులభతరం. ఎందుకని దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే మనిషి కాదు, దేవుడు కాదు. నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. నిన్ను నన్ను ప్రేమించి సృష్టించినటువంటి సృష్టికర్త అయిన యేసు ప్రభు. అదే విషయం విడిచిపెట్టే దేవుడు కాదు.
ఇవాళ మన వాక్యం ఏంటంటే విడిచిపెట్టే దేవుడు కాదు. దీనిని మనము అబ్రహాం దగ్గర నుంచి ఇశ్రాయేలు జనాంగం వాళ్ళు చేసినటువంటి దోషాలు, వాళ్ళు చేసిన అతిక్రమాలు, మళ్ళీ వాళ్ళు సరిదిద్దుకోవటాలు, ఎంతమంది ప్రవక్తల కన్నీటి ప్రార్థనలు, నెహెమ్యా, ఎజ్రా, దానియేలు గారు వీళ్ళందరూ కన్నీటి ప్రార్థనలు చేసి తమ జనం కోసము, స్వకీయ జనమైనటువంటి ఇశ్రాయేలు జనాంగం కోసం కన్నీరు కాచి అహరోను దగ్గర నుంచి, మోషే గారి దగ్గర నుంచి, యెహోషువ దగ్గర నుంచి ఏ రీతిగా వాళ్ళందరూ ప్రార్థనలు చేసి తమలో ఉన్నటువంటి ఆ దోషాలని వాటన్నిటిని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ క్షమాపణ పొంది తిరిగి ప్రభు కృపకు పాత్రలై కింద పడ్డా మళ్ళా లేచి ఏ విధంగా వాళ్ళు మనుగడ సాగించారో మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమే దీనికి సాక్ష్యము. అనేకమైన మనకి ఉదాహరణలు, అనేకమైనటువంటి కష్టాలు మనకి ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తాయి. ప్రస్తుతము మనము యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యోధా రాజులు పరిపాలించే రోజులలో యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటటువంటి యోధా రాజులు పరిపాలించే కాలంలో ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞాతిక్రమాలు, పాపాలు, దోషాలను బట్టి, వారి యొక్క భయంకరమైన జీవన విధానమును బట్టి కోపగించినటువంటి యెహోవా దేవుడు తన ప్రవక్త అయిన మీకా ద్వారా ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, మీకా గ్రంథము 1వ వచనం నుంచి మనము 5వ వచనం వరకు చదువుకుందాము. సకల జనులారా ఆలకించుడి, దేవుని వాక్కు ఇదిగో ఇశ్రాయేల్లో ఉన్నటువంటి విశ్వాసులేమి, అవిశ్వాసులేమి, అనేక రకాలుగా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి 12 గోత్రాలకు చెందినటువంటి ప్రజలారా, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ఎందుకని భూమిని సాక్ష్యంగా పెడుతున్నాడు. మనుషులు కాలానుగుణంగా అవసరార్థంగా మారవచ్చు. ఎందుకంటే మనుషులము అంత నిలకడ కలిగిన వాళ్ళమైతే, అంత నీతివంతంగా జీవించే వాళ్ళమైతే ప్రభువుకి అసలు ఇన్ని శ్రమలు, ఇన్నిసార్లు ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. మన జీవితాలన్నీ ఏంటి? కుక్క తోక లాంటివి, కుక్క తోక వంకర. దానిని ఇట్లా నిలబెట్టినంతసేపు, పట్టుకున్నంతసేపు సరిగ్గా ఉంటుంది, వదిలిగానే మళ్ళీ అలాగే దేవుని వాక్యము హెచ్చరించిన ఆ కొద్ది దినాలు ప్రభు ఆమె తప్పు చేశాం, మమ్మల్ని క్షమించంటున్నారు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఏ రీతిగా కుక్కతో ఒక వంకరు, అలాగే మనుషులు తమ జీవితాల్ని వంకర చేసుకుంటున్నారు. వంకర అంటే భ్రష్ట జీవితానికి, లోకానుసారమైన జీవితానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో యెహోవా వాక్కు మీకా ప్రవక్త ద్వారా ప్రత్యక్షమైన వాక్యం ఏమని చెబుతుంది? సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. భూమి నీలో ఉన్నటువంటి సకలము వినండి. ఎందుకు మీరు వినాలి? మీరే సాక్ష్యము. ఎందుకని? నేను ఈ మనుషులను నమ్మను, వీరు నిలకడ లేనటువంటి వారు. ఇందాక మనం సామెత చెప్పుకున్నది ఉదాహరణగా కుక్కతో ఒకని. ఆ రీతిగా వీళ్ళు ప్రభువా నువ్వా మాకు ఎప్పుడు చెప్పావు, ఏ ప్రవక్త చెప్పాడు, అది రేపు అబద్ధమాడవచ్చు, మాట తప్పవచ్చు. కనుక మీరు భూమి నీవు నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ విట్నెస్. మీ సాక్ష్యాన్ని నేను తీసుకోబోతూ ఉన్నాను. ఏమిటది? పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. పరిశుద్ధ ఆలయంలో ఉండవలసినటువంటి దేవుడు మిమ్మల్ని సాక్ష్యంగా పెట్టుకుంటున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ ఆలయంలో ఉండవలసిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని, నాకు ఒక మందిరం కట్టండి, నేను మీతో కూడా మందిరంలో మీతో పాటు ఉంటానని చెప్పి వారికి వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధ ఆలయమును విడిచిపెట్టి బయటకు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? దేవుడు ఎందుకని మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి రావాలనుకుంటాడు? తన స్వకీయ జనముగా చెప్పుకున్నాడు, మీ పితరులకు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, మిమ్మల్ని ఆశీర్వదించాడు, దీవించాడు, అనేక ఉపద్రవాల నుంచి మిమ్మల్ని కాపాడి రక్షించాడు. అలాంటి ప్రభు అయినటువంటి యేసు ప్రభు ఇప్పుడు పరిశుద్ధ ఆలయంలో నుంచి బయటకు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆయన పరిశుద్ధ ఆలయాన్ని వదిలిపెట్టేశాడు.
ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద రాబోతున్నాడు, నడవబోతున్నాడు. ఇప్పుడు ఆకాశములో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు పరిశుద్ధాలయం నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆకాశములో నుంచి ప్రభువు తానే స్వయంగా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. దేవుని అద్భుత శక్తి ఇదిగో. ఆయన నడువుగా ఉన్నత స్థలముల మీద ఆయన నడువుగా ఏం జరుగుతుందండి? అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును. మనకి తెలుసు, మైనం అనగానే క్యాండిల్, అలాగే ఈ ప్లాస్టిక్ కవర్లు కొంచెము వేడిలో ఇట్లా పెట్టగానే కరిగిపోయి ముడుచుకుపోతాయి. అయితే ఇది మనకు తెలిసినటువంటి విషయము. ఇది మన శక్తి. మైనం ఒక క్యాండిల్ని, ఒక తగరాన్ని కాల్చి దానిని మనము ద్రవంగా మార్చగలిగిన శక్తి. కానీ ఇక్కడ ప్రభువు, ఆ మహోన్నతుడైన దేవుడు, ఆయన పాదం పెట్టంగానే ఏం కరుగుతున్నాయండి? మైనము కాదు, ఇంకొకటి కాదు, పర్వతములు మైనము వలె కరుగుతున్నాయి. మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. ఆయన పెట్టిన పాదాల శక్తికి ఆ కొండలు, ఆ పర్వతాలు విడిపోయి లోయలు ఏర్పడుతున్నాయండి. లోయలుగా విడిపోవును. వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపారును. నీరు పల్లం ఎరుగును, నిజము దేవుడు ఎరుగును అన్నట్లు నీరు పల్లం ఎరుగుతుంది. అలాగే వాటము అంటే పల్లము. ఈ పల్లం వైపు ఆ కరిగిపోయిన పర్వతాల ద్రవము కారిపోతూ వస్తుందంట. దేవుని ఉగ్రత, దేవుని కోపము, దేవుని శక్తి, ఈ రెండు మాటలు మనకు తెలియలేదండి. ఎంత కోపం వచ్చిందండి! ప్రభువు ఆ మందిరాన్ని, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ మందిరాన్ని విడిచిపెట్టాడు. పరిశుద్ధ మందిరాన్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది ప్రభు? మందిరాన్ని మీ యొక్క దుష్ట స్వభావాలతో, మీ యొక్క దుష్ట విధానాలతో, చేయకూడని పనులు చేస్తూ, అన్ని దేవతలు పూజిస్తూ, విగ్రహాలను ఆరాధిస్తూ, చేయకూడని పనులన్నీ చేశారు. అది చూచి సహించలేని తండ్రి బయటికి వచ్చాడు. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, వస్తున్నాడు ఆకాశం మీద నుంచి, మహాపరిశుద్ధ లోకము నుంచి ప్రభు వస్తున్నాడు. పర్వతముల మీద నడుస్తున్నాడు. అవి మైనములు కరిగినట్లు కరిగిపోవును, లోయలుగా విడిపోవును. వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపారును. ఇదంతా ఎందుకు జరిగింది? ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఆ ఇశ్రాయేలు దేశానికి ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఏం చేశారండి? ఏం చేయకుండా ఎందుకు వస్తుంది? ఏదైనా సరే కారణం లేకుండా ఎక్కడ ఏమి జరగదు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇంత ఉగ్రత వస్తుంది? దేవుడు ఎందుకు పరలోకాల నుంచి దిగి ఆ యొక్క పర్వతాల మీద కాలు పెట్టి వాటిని మైనం వల్లే కరిగించాల్సి వస్తుంది? కారణం ఏంటి? ఏం చేసావు నువ్వు? ఇదిగో యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియే. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటు. యాకోబు సంతతి 12 గోత్రాల ఇశ్రాయేలు జనాంగమే. ఈ 12 గోత్రాల ఇశ్రాయేలు జనాంగము దేవుడిచ్చిన కృపలను, ఆశీర్వాదాలను, దీవెలను అన్నింటిని మర్చిపోయి పక్కదారి పెట్టాడు. ఇదే మనం కుక్కతో సంగతి. అలాగే 12 కూడా చెప్పుకుంటాం. అయితే వాటిని మనతో పోల్చుకుంటే మనకే అవమానం. పంది లాంటి వాడివి. ఎందుకని? పన్నీరుతో స్నానం చేయించినా అది బురద కనపడంగానే, బురద గుంట కనపడంగానే దాంట్లో దొల్లుతుందని పెద్దలు చెప్తారు. అలాగే కుక్క తోక వంకర అని చెప్పుకుంటాం. కాబట్టి ఇలాంటి వాటితో మనం పోల్చుకోకూడదు. కానీ మరి అలాగే ఉంది మన ప్రవర్తన. మనము పరిశుద్ధ వాక్యాన్ని, అతి సుమధురమైనటువంటి దేవుని స్వరాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా విని కూడా మళ్ళా బయటికి రాగానే, మందిరం నుంచి బయటికి రాగానే మళ్ళీ తిరిగి మన మురికిగుంట ప్రవర్తన, మళ్ళీ మురికిలో దొర్లాడే ప్రవర్తన. అలాగే వాక్యం వింటున్నాము, ఆ మందిరంలో ఉన్నంతసేపు చక్కగానే ఉంటున్నాము, మళ్ళీ బయటికి రాగానే కుక్కతో ఒక వంకర. ఆ వాక్యం విన్నంతసేపు ఏమో సాఫీగా ఉంటుంది. వాక్యం విని బయటికి రాగానే ఆ తోకను వదిలిపెట్టగానే మళ్ళీ అది అలా మెలికలు తిరుగుతుందో, అలాగే మన బుద్ధి ఒక మనిషిని చూడగానే ఒక రకమైన ఆలోచనలు, వ్యభిచారపు తలంపులు, మోసపు చేసే తలంపులు, బూతులు, అసఖ్యమైన ప్రవర్తనలు, ఇవన్నీ ఈ కుక్కతోక వంకర, ఈ పంది స్వభావం బురదలో దొల్లాడి. కాబట్టి ప్రియమైన వారులారా, ఇవన్నీ ఏం చేసినాయి? ప్రభు కోపం తెప్పించింది. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించబోతుంది. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి కారణం ఎవరు? నీ ప్రవర్తన, నా ప్రవర్తన.
మనం ఎందుకని దేవుడు మనకు ఒక మార్గాన్ని నిర్దేశించాడు, ఆ మార్గంలో జీవించమన్నాడు, మంచిగా మీకు కావాల్సినవి నేను సమకూరుస్తానన్నాడు. మరి వాటిని వదిలిపెట్టి మన జీవితం ఎలా ఉంది? ఎట్లా పడితే అట్లా ముళ్ళ రోడ్లో గతుకుల మధ్య భయంకరమైనటువంటి శాపగ్రస్తాలు, దారిలో ముళ్ళు కూర్చుకుంటే, రాళ్ళు కూర్చుకుంటే, తేలు కరుస్తాయి. వీటన్నిటికీ సిద్ధపడి మనము చీకటి మార్గంలో, సాతాను మార్గంలో వెళ్ళిపోతున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి, ఇది ఇశ్రాయేలు జనాంగమే కాదు, నాటి నుంచి నేటి వరకు మనుషులందరూ ఏ భేదము లేదు, నరులందరూ దేవుని కృపను పోగొట్టుకొని శాపానికి గురయ్యారు. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యము హెచ్చరిస్తుంది, వాక్యము మిమ్మల్ని సరిచేయడానికి చూస్తుంది. వెలుగు మార్గము మీకు అక్కడ ఉంది, ఇదిగో గతుకులతో కూడినటువంటి చీకటి మార్గం ఇక్కడ ఉంది. దేనిలోనూ ప్రయాణం చేస్తావు, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టే నీకు మార్గాన్ని సూచిస్తున్నాడు, గమ్యం చేరే మార్గాన్ని బోధిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథము ద్వారా. నాలాంటి అనేక మంది వ్యక్తులు మీకు యూట్యూబ్ ద్వారా మందిరాల్లో సేవకులుగా అనేక రకాలుగా బోధిస్తున్నారు. ఆ మాటలను వినండి, గమనించండి. ఇది మీ రక్షణ కోసం, మీ యొక్క కుటుంబాల రక్షణ కొరకు, నాశనము నుంచి, మరణము నుంచి, శాపగ్రస్తమైన పాతాళపు అగ్ని గంధకాల నుంచి మనల్ని మనం విడిపించుకోవడానికి మన జీవితాలని సరైన క్రమంలో పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ యొక్క ప్రభువు ఇంతగా ఎందుకు కోపించాడు, యాకోబు జాతి వాళ్ళు చేసినది ఏంటి, ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి, మనము 2వ రాజుల్లో చూద్దాం. ఎందుకు చూద్దామంటే ఇక్కడ మీకా గారు అనే ప్రవక్తను ఎక్కడ చూస్తున్నామంటే యోతాము, ఆహాజు, హిజ్కియా కాలములు. అదే కాలములో 2వ రాజుల గ్రంథములు అదే రాజుల పరిపాలనను వివరిస్తున్న సందర్భంలో ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని ఇక్కడ మనము ఉదాహరణగా తీసుకుందాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 2వ రాజులు 17వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం దాకా చూద్దాం. ఎందుకని ప్రభువుకి నీ మీద నా మీద అంత కోపం వచ్చింది? ఏం రాదా? నా బిడ్డలు తప్పు చేస్తే నా బిడ్డలు మందలించరా నేనా? నా బిడ్డ నన్ను ఎదిరించిన లేదా ఇంకొకళ్ళను, నా తల్లి మాట వినకపోయినా, లేదా వాళ్ళ రక్త సంబంధికులు అన్న తమ్ముడి చెల్లెల మాటలు సరిగ్గా వినకపోయినా నేను మందలించనా, నేను ఖండించనా, నీ ప్రవర్తన సరైనది కాదని చెప్పనా? అదే ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు చూద్దాం. 12వ వచనము, 2వ రాజులు 17వ అధ్యాయము 12వ వచనములు. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించును వాటిని చేసి పూజించుచుండిరి. దిస్ ఈజ్ ద రీజన్ వై గాడ్ ఈజ్ యాంగ్రీ. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? తాను ఏమైతే చెప్పాడో చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించును వాటిని చేసి పూజించుతున్నారు. చేయకూడదని చెప్పాడు. ఏం చేయకూడదని చెప్పాడు? విగ్రహాలు చేయబాకండి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్తే నువ్వు విగ్రహాలని చేస్తున్నావు. చేయటమే కాదు, వాటిని పూజించుచున్నావు. అయినను మీ దుర్మార్గమును విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులయ్యిరి. ఇంతకంటే ఇంకా దేవుని కోపానికి ఏం కారణం కావాలండి? 12 గోత్రాలు ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు జనాంగము వాళ్ళు 10 గోత్రాలు. యూదా ఈ యొక్క యెరూషలేమును రాజధానిగా చేసుకున్న వీళ్ళు 2 గోత్రాలు, యూదా బెన్యామీను గోత్రం. 12 గోత్రాల ప్రజలు కూడా తమ దేవుడు అయిన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులయ్యారు. విశ్వాసఘాతుకులై తమ పితరులు ముష్కరులైనట్లు. ముష్కరులంటే దొంగలు, వేషధారులు. వాళ్ళు కూడా, పితరులు కూడా ఎలాగంటే అవసరమైనప్పుడు ఏడ్చారు, గోనె పట్టలు కట్టుకున్నారు, పూజ ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు. అవి తీరంగానే మళ్ళీ యథావిధిగా ముష్కరులై తమ పితరులు ఏ రకంగా దేవుని సన్నిధిని, దేవుని కృపను మోసం చేసి దేవుని అవమానపరిచారో అదే రీతిగా తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులయ్యిరి.
ఇది ప్రభు కోపానికి కారణం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు చేయకూడని పనులు చేయడానికి మనకు ఆసక్తి అంటే, మనుషులుగా నీకు నాకు ఆసక్తి కాదు. ఆ సాతానుడు నీలో నాలో ప్రవేశించి మన శరీర బలహీనతలను, మన ఆత్మీయ బలహీనతలను వాడు సాకుగా పెట్టుకొని మనల్ని నాశనం వైపు, సాతాను వైపు, నరకాగ్ని వైపు నడిపిస్తున్నాడు. కాబట్టి ముష్కరులమై మన పితరులు, వాళ్ళంటే పితరులంటే వాళ్ళు దేవుని దైవ స్వకీయ జనము కాబట్టి వారు ఒక రకమైనటువంటి శోధనలు వాళ్ళన్నిటి ఇప్పటికి కూడా వాళ్ళు అనేక శోధనలు శ్రమలు అనుభవిస్తూ జీవిస్తున్నారు. అయితే మనము వారి వలె కాక కృపాయుగంలో జన్మించాము, కృపాకాలములో బ్రతుకుతున్నాము. ఈ కృపాకాలము సమీపించి ఉన్నది. ఈ యొక్క కృపాకాలము కూడా ముగిసే గడువు రాబోతున్నది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎలాగుండాలి అంటే మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ఇటు మీకాలోకి వస్తే ఆ మీకా ప్రవక్త గారు రాసినటువంటి మీకాలో 7వ అధ్యాయము మనము 9వ వచనం కాడి నుంచి చదువుకుందామండి. ఈ 2 వచనాలు చదివి మనము ముగిద్దాం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. న్యాయం అంటున్నాడు, కోపాగ్ని అంటున్నాడు, పాపము చేశానంటున్నాడు. ఒప్పుకోరు. ఇది గొప్ప విషయం. మనము దేని వల్ల రక్షణ పొందుతామంటే ఒకటండి, నీ దేవుని ఎదుట నీ పాపాన్ని ఒప్పుకో. నిండు మనసుతో విరిగి నలిగిన హృదయంతో నీ పాపాన్ని ఒప్పుకో. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే నిన్ను రక్షించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టే ఇక్కడ ఇంత ధైర్యంగా నిర్భయంగా ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. నేను చేశాను తప్పు, ఒప్పుకుంటున్నాను. కాబట్టి నేను దేనికి అర్హుడిని? తప్పు చేసిన వాడు శిక్షకర్హుడు. కాబట్టి ఆయన నాకు విధించే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కోపాగ్నిని సహింతును. ప్రభు యొక్క ఆ కోపమనే అగ్నిని, ఆ కాల్చేటటువంటి ఆ శక్తిని నేను దేనితో? దేవుని కృపను బట్టే నేను సహిస్తాను, తట్టుకోగలుగుతాను అని ఇంకేమంటున్నాడు? ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఇది కోపాగ్నిని తట్టుకున్న తర్వాత దేవుడు నీ ఎడల కృప కలిగి నిన్ను క్షమిస్తే ఏం జరుగుతుందండి? ఇది కలుగుతుంది. ఏం జరుగుతుంది? నీ దేవుడైన యెహోవా ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఎప్పుడైతే నేను ప్రభు దగ్గర నా పాపాలను ఒప్పుకొని ఆయన విధించబోయే శిక్షకి, ఆయన విధించబోయే న్యాయ తీర్పుకి నేను తల ఉంచి అంగీకరించి నేను ఆయన శిక్షను నేను అనుభవించడానికి సిద్ధపడతాను. అప్పుడు ప్రభు నాకు శిక్ష ఏమి ఇవ్వడు. నా ఒప్పుకోలును, నా పాపపు ఒప్పుకోలును, నా యొక్క ఆత్మశుద్ధిని విశ్వసించి దీవించి క్షమించి నన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. కాబట్టి అదే ఇదిగో వెలుగు వస్తుంది చూడండి. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఆయన నీతి ఏం నీతి? నీ నీతి నా నీతి వంటిది కాదు. అవసరార్థం మనము నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటాం. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని మనకి సామెత కూడా ఉంది. కానీ దేవుని నీతి అలాంటిది కాదు. ఏ కల్మషం లేనటువంటిది, ఏ యొక్క భేదము లేనటువంటిది, సర్వ మానవులకు ఒకే విధమైన నీతిని అందించగలిగిన ఏకైక నీతి కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, నిన్ను నన్ను నడిపించి కాపాడుతున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము చాలా ఖచ్చితంగా చెబుతూ ఉంది. నువ్వు పాపివి కాదంటలేదు, బట్ కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. అయితే నీవు దేవుని పాదాల చెంతకు వచ్చి పాదాల చెంత నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నిన్ను రక్షించి ఆయన వెలుగులోకి నడిపించి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన ఇయ్యబోయే పరలోక వైభోగాన్ని నీకు నీ బిడ్డలకి అందిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించడు గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రేమ కలిగిన నా తండ్రి, కృపామయుడ, పరిశుద్ధుడా, నైనా నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడివి కాదు నాయన. అనేక మంది ప్రవక్తల ద్వారా,
అనేక మంది మీ దాసుల ద్వారా మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని కాపాడటానికి నాయన అనేక రీతిలుగా మీ వాక్యాన్ని పంపించి ఎప్పటికప్పుడు మమ్మల్ని సరిచేస్తూ నా తండ్రి మీ సన్నిధికి చేరే మార్గాన్ని మాకు చూపిస్తూ ఉన్నారు. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రం. నాయన మేము చెడిపోకుండానట్లుగా, పతనము కాకుండానట్లుగా మీ పరిశుద్ధాత్మ కాపుదల నాకు నాయన ఈ వాక్యం ఉంటున్నటువంటి వీక్షకులందరికీ నాయన మీ కృప అందించి మమ్మల్ని మీ సన్నిధికి చేరు వరకు మీ కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.